భువనగిరి కోట గెలుపు ఎవరిది? కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్క అదరగొడుతుందా లేక బెదరగొడుతుందా? బీసీ కార్డుతో మూడవసారి ముందుకు వచ్చిన బూరాకు అదృష్టం కలిసి వస్తుందా? కేసీఆర్ చరిష్మా క్యాను మల్లేష్కి ప్లస్ అయిందా? అసలు భువనగిరి లెక్కలు ఏం చెబుతున్నాయి? భువనగిరి సెగ్మెంట్లో రాష్ట్రంలోని అత్యధిక పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ట్రయాంగిల్ అవుతుందని భావించరా? చివరి దశలో ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ జరిగిన తీరు చూసిన పరిశీలకులు మాత్రం ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉండబోతుందని అంటున్నారు. మరి ఎవరికి ఏ అంశాలు కలిసి వస్తున్నాయో ఓసారి చూద్దాం. సీఎం రేవంత్ మంత్రులకు సవాలుగా పార్లమెంటు ఫలితాలు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి కీలకమైన భువనగిరి గెలుపు. మోదీ కరిష్మా బీసీ కార్డు పైనే బూర నరసయ్య ధీమా. సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోమటిరెడ్డి. భువనగిరి ఎంపీ స్థానం గెలిస్తే కోమటిరెడ్డి సోదరుల క్రెడిట్. శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఇవి సవాలే అని చెప్పాలి. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల్లో గెలుపు కొత్త ఎమ్మెల్యేలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి సామర్థ్యానికి పరీక్ష అని చెప్పాలి. ఇక భువనగిరి లోక్సభ గెలుపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సవాలుగా మారింది. ఈసారి భువనగిరి సెగ్మెంట్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ కూడా నమోదైంది. భువనగిరిలో బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్లు పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బూర నరసయ్య గౌడ్ ఈసారి సర్వశక్తులు ఒడ్డారు. ఒకసారి ఎంపీ, మరోసారి ఓటమి నేపథ్యంలో మూడవసారి 3 నెలల ముందు నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. మోదీ చరిష్మా బీసీ కార్డు కలిసి వస్తుందని భావిస్తున్నారు నరసయ్య గౌడ్. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కు కురుమ ఓటు బ్యాంకు కేసీఆర్ చరిష్మా, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకతను నమ్ముకున్నారాయన. ఇక చివరి నిమిషం వరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టిక్కెట్టు కావాలని కోమటిరెడ్డి సోదరులు గట్టి ప్రయత్నాలు చేసినా రేవంత్ తన స్నేహితుడు చామలకు టికెట్ దక్కించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్దనే పార్లమెంటు సమీక్ష నిర్వహించి అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిని కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. రేవంత్తో పాటు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఇక్కడ కేవలం 75,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలుగుతుందన్న దానికి ప్రశ్నార్థకరంగా మారింది. ట్రయాంగిల్ పోటీలో స్వల్ప తేడాతో తమకు విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో వారికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కోమటిరెడ్డి సోదరులు గట్టిగానే పనిచేసినందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపించిందని, లేకపోతే ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయేవారన్నది వారి అనుచరుల వాదన. భువనగిరి ఎంపీ స్థానం గెలిస్తే కోమటిరెడ్డి సోదరులు క్రెడిట్లోకి, ఓడిపోతే అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి నెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా భువనగిరి ఎన్నిక ఫలితం బరిలోకి దిగిన బీజేపీ నేతకు, ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ నేతకు కీలకంగా మారింది అనటంలో సందేహం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.